యాడ్తో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని 60వ డివిజన్లో చెత్త, పాలేరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుంచి సేకరించిన చెత్తను దానవాయిగూడెం డంపింగ్ యార్డ్కు తరలిస్తున్నారు. అయితే అక్కడి నుంచి వచ్చే దుర్వాసన, దుమ్ము, ధూళితో నరకయాతన అనుభవిస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ను తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యు. ఖమ్మంలో డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం నగర కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో ఉన్నటువంటి చెత్త అంతా కూడా డంపింగ్ యార్డుకు తరలుతుంది. అయితే డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు దుర్వాసనతోటి ఇతర అనారోగ్య బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో డంపింగ్ యార్డును తరలించాలని గత కొంతకాలంగా ఇక్కడ డిమాండ్ వినిపిస్తా ఉంది. అయినా పాలకులు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు చెప్తున్నారు. అయితే గత 4 రోజుల వరకు నుండి కూడా ఈ డంపింగ్ యార్డును తరలించాలంటూ కూడా గత 5 రోజుల నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రస్తుతం డంపింగ్ యార్డులో ఉన్నాం. 60 డివిజన్లకు సంబంధించినటువంటి చెత్త అంతా కూడా ఇక్కడికి డంప్ అవుతుంది. అయితే తడి, పొడి చెత్త వేరుగా చేస్తామని పాలకులు చెప్పినప్పటికీ కూడా అది సాధ్యపడకపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడికే మొత్తం కూడా చెత్తను తరలిస్తున్నారు. అయితే డంపింగ్ యార్డు గతంలో ఖమ్మం కార్పొరేషన్ కు ఏర్పడక ముందే డంపింగ్ యార్డు ఉంది. అయితే ఈ డంపింగ్ యార్డు చుట్టుపక్కల కూడా అనేక కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కాలనీలు ఏర్పడినటువంటి నేపథ్యంలో అంతా కూడా ఇక్కడ గృహ నివాసాలు ఏర్పరచుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డు మామూలు సమయంలో ఎండకు కొంత ఇప్పుడు మనకు పొడిగా కనిపిస్తున్నప్పటికీ కూడా వర్షాకాలంలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు. మొత్తం కూడా బురదమయంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేటువంటి చెత్త నుంచి వచ్చే దుర్వాసన అంతా కూడా వెదజల్లిపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ దుర్వాసనను పీల్చలేని పరిస్థితి ఉంటుంది. అనేక మందికి కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వచ్చినట్టు ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే ఈ ఖమ్మం కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి చెత్తను ఇక్కడ డంపు చేయదు, ఇతర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పాలకులు స్పందించలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో కూడా గత కాంగ్రెస్ నేతలుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డును తరలిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మనం ఇప్పుడు డంపింగ్ యార్డ్లో చూసుకుంటే అనేక వాహనాలు ఇక్కడికి చెత్తను తరలించడానికి వస్తూ ఉంటున్నాయి. అయితే స్థానిక ప్రజలు ప్రధానంగా డంపింగ్ యార్డు మీద ఎలాంటి సమస్యలు ఉన్నాయి, డంపింగ్ యార్డు ఇక్కడ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్న అంశాలకు సంబంధించి మహిళలు కూడా ఉన్నారు. మేడం, ప్రధానంగా ఇక్కడ డంపింగ్ యార్డు తరలించాలని మీరు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య మొత్తం చుట్టుపక్కల గ్రామాల మధ్యలో డంపింగ్ ఉండటమే ప్రధాన సమస్య. అట్లాగే 60 డివిజన్లలో నుంచి ఉన్న డస్ట్ను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఒకే దగ్గర డంప్ చేస్తున్నారు. మొన్న వచ్చిన వరదలకి 60 డివిజన్లలో నుంచి మొత్తం వరద కొట్టుకొచ్చిన మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం జరిగింది. దానివల్ల దుర్వాసన, పొగలు, అసలు డస్ట్ మొత్తం ఇళ్ల మీదకి వచ్చి నైట్ 2-3 చనిపోయారు. టీఎన్జిఓస్ కాలనీలో 2 చనిపోయారు. పిల్లలు నైట్ గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడి హాస్పిటల్ పాలైపోయారు. పెద్దోళ్ళకి ఆ గాలి ఆడట్లేదు. మెయిన్ మాకు పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ డంపింగ్ యార్డుని తీసేస్తామని హామీ మీదనే మేము అత్యధిక మంది డంపింగ్ యార్డు పోవాలి, తుమ్మల గారు కోటేయండి అని చెప్పి మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రచారం చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఈ డివిజన్లలో అత్యధిక మెజార్టీ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ డంప్ చేశారు. ఇప్పుడేదో ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇక నుంచి భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి. మాకు రోగాల బారిన పడిపోతున్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి మేము అడుగుతున్నాం. అట్లనే ఉంచకుండా మొండికేస్తే మట్టుకి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి గాలి పీల్చడం వల్ల ఇమీడియట్లీ మాకు రోగాలు సోకిస్తాయి. మీరు కావాలంటే టీఎన్జిఎస్ కాలనీలో ప్రతి ఒక్కరిని మీరు టెస్టులు చేయండి. ఏదో ఒక కొత్త రోగం, ఏదో ఒక రోగాలు. ఇవాళ వరకు కూడా ఈడ ఇల్లులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యి ఉండి లక్షలాది శాలరీలు వచ్చిన శాలరీతో ఇల్లులు కట్టుకొని ఉన్నారు సార్. ఆ ఇల్లులు కట్టుకొని ఉన్న వాటి వల్ల వాళ్ళు ప్రశాంతంగా ఉండలేని జీవితాలు. ఆ తర్వాత ఎండి ఖాళీ చేసి పోదామంటేనే అంత రెంట్ వచ్చే పరిస్థితి లేదు. రెంట్ కూడా వచ్చేటోళ్ళు ఎవరు లేరు.
బయట ఉంటేనే ఈఎంఐ గట్టక తప్పదు. ఇట్లాంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి సార్. దయచేసి మీ న్యూస్ ద్వారాగాన మంత్రి గారికాను లేకపోతే వాళ్ళకి ఎవరికి వచ్చాలి అధికారులకు తెలియపరిచి మమ్మల్ని కొద్దిగా ఈ బాధ్యత నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇది స్థానికులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మహిళలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చేటువంటి దుర్వాసన వల్ల కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చి కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఇట్లనే కొనసాగితే భూగర్భ జలాలు ఇప్పటికే కలుషితం అయిపోయాయి, తాగిన నీరు కూడా కలుషితం అయిపోయి అనేక రోగాల బారిన పడుతున్నామని కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తే అటు పోలీసులు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని కనీసం ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయట్లేదు. గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రులు పొంగులేటి అటు తుమ్మల నాగేశ్వరరావు ఈ డంపింగ్ యార్డును ఎట్టి పరిస్థితులలో తరలించాలి, లేకుంటే మాత్రం ఇక్కడ బ్రతకలేమని చాలా ఆవేదనగా చెప్తున్నటువంటి నేపథ్యం డంపింగ్ యార్డ్ వద్ద కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.